హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? గోరుచిక్కుడు కూర అంటే చాలా మందికి నచ్చదండి. ఇలా చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ముందుగా చిక్కుడుకాయలను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కడిగి పెట్టుకోవాలి. దానిలో కొబ్బరి, ఎండు కొబ్బరి మెదగదేమో రోట్లో అన్న ఉద్దేశంతో నేను కొద్దిగా మిక్సీలో వేశాను. దంచగలిగితే రోట్లోనే దంచుకోవచ్చు. ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసి పెట్టుకొని ఇవి కూడా వేసి దంపుకోవాలి. వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి. శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడాను అలా వేసి, ఒక్కోవైపు వీటిని బొట్టిక్కాయలని కూడా అంటుంటారు, అలా వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుని పొయ్యి మీద పాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు దోరగా వేగేదాకా వేయించుకోవాలి. ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం ఈ దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలిపి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. చిక్కుడుకాయలను ఉడకబెట్టే పని లేకుండా ఈ విధంగా చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఈ కర్రీ. ఉడకబెట్టి నీళ్లు పారబోయటం వల్ల విటమిన్స్ పోతాయి. అలా పోకుండా మనం ఇలా తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం. అలా మూత పెట్టుకున్నామంటే మగ్గిపోతుంది. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా చిక్కుడుకాయ కర్రీని తయారు చేసుకొని చూడండి. చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో మగ్గిపోతుంది కూర కూడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.